హరే కృష్ణ మధేశం ప్రభు ప్రణం. థ్యాంక్ యూ ఈరోజు సెషన్లో జాయిన్ అయినందుకు. సో మనం ఫస్ట్ మంగళాచరణ స్టార్ట్ చేసేద్దాం. మీరు మీ ఇంట్లో నాతో పాటు బ్యాక్గ్రౌండ్లో చదవండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం ఏన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం చైతన్య శ్రీరాధా శ్రీ రాధాకృష్ణ పాదం సహగణ లలిత శ్రీ విశ్వన్ చేతం విశాఖాన్వితాం చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ కృష్ణపృష్ఠాయ భూతలే భూతలే శ్రీమద్ భక్తి శ్రీ భక్తి వేదాంత వేదాంత స్వామిని నామిని స్వామినితి నామినే నమస్తే నమస్తే సరస్వతి దేవే సరస్వతి దేవి గౌరవ గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं निरन्तरं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्. हरे कृष्णा. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ ఈరోజు సెషన్కి చేరడానికి ధన్యవాదాలు. సో ఈరోజు ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ. సో ఈరోజు సెషన్ మనం ముందు వెళ్ళే ముందు నిన్న మనం నేర్చుకున్నాం కదా 2.41 శ్లోకాలు. నిన్న ఏం నేర్చుకున్నారో కొంచెం చెప్పగలరండి? కృష్ణ భక్తి ద్వారా మనం ఆ, నిశ్చలమైన కృష్ణ భక్తి ద్వారా మనం ముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. స్థిరంగా ఉండడం వల్ల పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా? హరే కృష్ణ. ఏ పని చేసినా ముందు కృష్ణ స్మరించుకొని చెయ్యమని చెప్పారు స్వామిజీ. మ్మ్. ప్రభుజీ మ్మ్. అదే నేను శ్లోకం తీసుకున్నాను. వ్యవసాయాత్మిక బుద్ధి రేఖీకరణందున పోషకైన అనంత బుద్ధయో పశ్చాత్త వ్యవసాయం. సో వే ఆధ్యాత్మం వేరే వాళ్ళకైతే డిఫరెంట్ డిఫరెంట్ దారులు ఉంటాయి. అదే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలంటే, ముందుకు వెళ్ళాలంటే బుద్ధి ఒకే దిశలో ఉండాలి. అలా మన లక్ష్యం స్పష్టంగా ఉండాలని మన భగవంతుడు చెప్పారు కదా. సో అదే అటు ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, దృష్టి నిలపకపోతే ఆ, స్పష్టత ఉండదు, శాంతి ఆనందం అనేది మనకి దొరకదు అని చెప్పారు. సో ఈ రోజు మనం శ్లోక 2.44 నేను స్క్రీన్ షేర్ చేస్తాను, చదువుతాను.
ఈ ఫోటో చూసి ఈ ఇమేజ్ చూస్తుంటే ఏమర్థమవుతుందండి? హరే కృష్ణ. ఏకాగ్రత ఆ, భగవంతుడిని ధ్యానం చేస్తుంది, ధ్యానం చేయాలి. జపం చేస్తుంది. చేస్తున్నాం. చుట్టూ ఏమున్నాయి? చుట్టూ అన్ని వస్తువులు రకరకాలైన రకరకాలైన ప్రలోభాలు మనని ఆటంకపరుస్తూ ఉంటాయి. ఆటంకపరుస్తుంది. ఎస్, ఈరోజు చూద్దాం మనం ఎలా ఆటంకం ఆ, నుండి మనం ఎలా విడిపడాలో మనం చూద్దాం ఈరోజు. సో ఈరోజు శ్లోక 244 భోగైశ్వర్య ప్రసక్తానాం తయాః పరతచేతసం వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకే సమాదౌ న విద్యతే. రిపీట్ చేయండి. ఎస్, బాలాజీ కట్టర్ ప్రభుజీ మీరు చేయండి. హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ చదవండి. కనిపిస్తుంది ఇక్కడ? కనిపిస్తుంది ప్రభుజీ. మీరు చదవండి మాతాజీ. భోగైశ్వర్య ప్రస్తాప్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమదో న విధీయతే. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. శ్రీనివాస్ ప్రభు చదువుతారా? అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను ప్రభు, చూడండి. వ్యవసాయ భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మక బుద్ధి సమాధౌనో విధీయతే. ఇప్పుడు చూద్దాం. బాలాజీ ప్రభుజీ మాతాజీ చదువుతారా? భోగైశ్వర్య ప్రక్తానాం తయాపహృత్యతాం వ్యవసాయాత్మిక బుద్ధి సమ్మదౌన విధీయతే. మీరు కొంచెం థ్యాంక్ యూ ప్రభుజీ, వీడియో ఆన్ చేసినందుకు, ఇంటరాక్టివ్ గా ఉన్నందుకు. జస్ట్ కొంచెం కెమెరా ఇట్లా కొంచెం ఇట్లా ఫోల్డ్ చేయండి, మీ ఫేస్ కనిపిస్తుంది చక్కగా. అందరు వీళ్ళైతే చాలా చక్కగా వీడియో ఆన్ చేసుకోండి, సో మనం ఇంటరాక్టివ్ గా ఉంటుంది. ఓకేనండి. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే. ఎస్, జయలక్ష్మి మాతాజీ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చదువు. ఓకే ప్రభుజీ. భౌతిక భోగానికి ఐశ్వర్యానికి ప్రసక్తానం అనురక్తులైన వారికి చే అపహృత చేతాసం మనస్సులో మోహితులైన వారు వ్యవసాయాత్మిక స్థిర నిశ్చయము బుద్ధి భగవానుని భక్తియుక్త సేవ సమాధ నియమిత మనస్సులో నా విధీయతే కలుగదు. శ్రీనివాస్ ప్రభు చదువుతారా? ఇంద్రియ భోగానికి భౌతిక సంపత్తికి అమితముగా అనురక్తులై అటువంటి వాటిచే మోహితులయ్యే వారి మనస్సులలో భగవానుని భక్తియుత సేవ పట్ల స్థిర నిశ్చయము కలగదు. ఇక్కడ మెయిన్ గా 3 పాయింట్స్ చెప్పారు కదా. ఏంటి? ఇంద్రియ భోగము, భౌతిక సంపత్తి, మళ్ళీ వాటికి మోహితులైన వారు, స్థిర నిశ్చయం అంటే మనకి సమాధౌ అన్నారు కదా. సమాధౌ నా విద్యతే అన్నారు. ఈరోజు మనం ఏ కాన్సెప్ట్ కవర్ చేస్తామో చూద్దాం. 1 నిమిషం నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో అదే దాంట్లో ఏమన్నారు మనకి? సమాధౌన విద్యతే. సో సమాధి అనేది ఇక్కడ ఎలా అంటే మనకి ఈ ఈ యోగా ఫిలాసఫీ అని మనకు ఉంటుంది. అందులో యోగా ఫిలాసఫీలో మనకి ఈ పతంజలి యోగా ఉంది కదా, పతంజలి యోగా. అందులో పతంజలి సూత్రాలు ఉంటాయి. ఇందులో సమాధి అనేది టాప్ మోస్ట్ అన్నమాట. వాళ్ళ ధ్యానంలో ఒక స్టేజ్, టాప్ చాలా హైయెస్ట్ స్టేజ్ అన్నమాట. ఈ స్టేజ్లో ఏం చేస్తారంటే వాళ్ళు మనస్సుని పూర్తిగా పూర్తిగా ఒక స్థిరంగా ఉంచి వాళ్ళు ఒక ఫోకస్డ్ గా ఉంటారు ఏదైనా ఆబ్జెక్ట్ మీద. సో వాళ్ళకి అనేది ఆధ్యాత్మికంగా మీద పూర్తిగా ఫోకస్ చేస్తారు. వాళ్ళకి ఏది ఆటంకాలు లేకుండా చూస్తారు. దీన్ని మనం సమాధి అంటారు. సో ఇది ఎలా సమాధిని మనం మళ్ళీ కలయిక
యూనియన్ విత్ గాడ్ అంటాం. కలయిక, భగవంతుని కలవడం కూడా. ఎవరైతే ఈ మెడిటేట్ చేస్తారు అంటే ఈ ఇలా సమాధిలో ఉండి మెడిటేట్ చేస్తారో వాళ్ళు ఆ, వాళ్ళు ఎలా అంటే బ్రహ్మజ్యోతులు కలవడానికి కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు. వాళ్ళు మనం ఇంతకుముందు కూడా చర్చించాము. బ్రహ్మజ్యోతి అంటే వాళ్ళు మాయావాదీస్ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే నేనే భగవంతుడు నార్మల్గా ఒక జ్యోతి మాత్రమే. ఆయనకి రూపం లేదు. ఆయన జస్ట్ ఇప్పుడు రూపం తీసుకొచ్చాడు, మళ్ళీ తర్వాత మళ్ళీ బ్రహ్మజ్యోతి లెక్కన అవుతారు అంటారు. కానీ అలా కాదు. మన ప్రభుపాదుల వారు చాలా చక్కగా చెప్తారు మనకి ఎలా రూపం ఉందో. మన రూపం మొత్తం భగవంతుని ద్వారానే వచ్చింది. సో వాళ్ళు ఎలా అంటే ఇలా ధ్యానం చేస్తూ ఇట్లా 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 కూర్చొని ధ్యానం చేస్తూ ఇట్లా ఒక ప్రదేశంకి వెళ్ళి చాలా ఒక గుహలో ఎవరు లేని దగ్గరకు వెళ్ళేసి అక్కడ కింద చాలా చక్కగా పరుచుకొని అది క్లీన్ చేసుకొని అక్కడ అక్కడ అంత ముందు జింక చర్మం లేదంటే ఏదన్నా ఆ, ఇంకేమన్నా చెరుతా పులి, ఎందుకంటే ఆ దగ్గరలోకి పాములు రాకుండా ఉండడానికి అంటే చర్మం కింద వేసుకొని దాని మీద కూర్చొని వాళ్ళు ఒక కాలు మీద ఆ, వేసుకొని కూర్చొని స్థిరంగా ఇట్లా నిటారుగా ఇట్లా స్ట్రేట్ గా చూసి కూర్చొని ఉంటారు. మనకు ఇట్లా కొద్దిసేపు కూర్చున్నానికి ఇప్పుడు మనకి సరిగ్గా ఉండట్లేదు కదండి. మనం ఒక గంట కరెక్ట్ ఇట్లా కూర్చుంటేనే మనకి తర్వాత ఇట్లా బెండ్ అయిపోతాం ఇప్పుడు. ఆ, అలాంటిది వాళ్ళు స్థిరంగా ఇట్లే ఉంటారు. ఇట్లా స్థిరంగా ఉండని వీరి చక్రాలు ఉంటాయి కదా, చక్రాలు అంటారు. చక్రాలు ఒక్కొక్క చక్రం యాక్టివేట్ చేసి మళ్ళీ ఇక్కడ లాస్ట్ లో చక్రం నుంచి వెళ్ళి వాళ్ళ ఆత్మని పైకి వాళ్ళకి తెలుస్తారు. సమాధిలో ఉంటారు కాబట్టి వాళ్ళు కరెక్ట్ గా ఏ టైంకి వాళ్ళకి రిలీజ్ చేయాలో చూస్తారు. కరెక్ట్ టైంకి రిలీజ్ చేసి ఆ ఆత్మని వాళ్ళు ఆ టైంలో వదిలేస్తారు. అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఆ ఆత్మని భగవంతుని బ్రహ్మజ్యోతిలో అంటే భగవంతు తేజస్సులో కలవాలని వాళ్ళు అనుకుంటారు నార్మల్ గా. అది వాళ్ళు చేసే సమాధి. సమాధి అంటే నార్మల్గా ఏంటంటే మన ఫోకస్ గా స్థిరంగా ఒక మన మనసుని ఉంచడం. ఎప్- ఎప్పుడైతే ఈ సమాధి అనేది మన కాన్సన్ట్రేషన్ తప్పింది అనుకోండి. ఇప్పుడు ఈ భోగ ఐశ్వర్య అన్నారు కదా, వీటి వల్ల మన కాన్సన్ట్రేషన్ తప్పుతుంది. ఇది కాన్సన్ట్రేషన్ గా ఉండడానికి ఏం చేయాలి? మన మనసుని స్థిరంగా ఉంచాలి. మనం ఈ సమాధిలో అయితే మనకు మనలో కూడా స్థిరంగా ఉంచుతారు. అలానే ఈ సమాధిలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ ఈ భౌతిక వాంఛలకి ఆ, వాటికి లోనవ్వకుండా ఉంటారు అని మనం దీంట్లో తెలుసుకోవచ్చు. ఇంకా నార్మల్ గా ఇప్పుడు ఆ సమాధిలో స్థిరంగా ఉండాలి కదా. సమాధిలో స్థిరంగా ఉండాలంటే మరి ఏం చేయాలి? స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలంటే మనం గైడెన్స్ తీసుకోవాలి. ఒక గైడెన్స్ తీసుకోవాలి. ఒక గురువు గైడెన్స్ తీసుకోవాలి. ఎప్పుడైతే ఆ గురువు మన గైడెన్స్ తీసుకున్నాం అనుకో, కృష్ణ చైతన్యం ఉన్న వాళ్ళ గైడెన్స్ తీసుకున్నాం అనుకో, వాళ్ళ ఎవరైతే బోనోఫైడ్ గురువు ఉంటారో ఆ, వాళ్ళ 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 అండర్స్టాండింగ్ వాళ్ళ కృష్ణ కాన్షియస్ చైతన్యం మనకు కూడా తెలుస్తుంది అనుకోండి, మనం కూడా స్థిరంగా ఉండడానికి ఆ, ఉంటాము. ఇప్పుడు ఎలాంటి భోగైశ్వర్యంతో మనం ఎలా ఆ, ఉన్నామో చూద్దాం. మనలో ఒక స్టోరీ చెప్తాను. ఏంటంటే ఒకనొక టైంలో ఒక రాజు ఉండేవారు. అంటే చాలా ఆ, యుక్త వయసులో ఉన్న రాజు. ఆ ఆ రాజు తపస్సు చేయడానికి యుక్త వయసులో తపస్సు చేయడానికి కోసం ఫారెస్ట్ లోకి వెళ్తారు. వాళ్ళ రాజ్యానికి దూరంగా ఒక అడవిలోకి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తారు భగవంతుని గురించి. అతనికి భగవంతుడు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమయ్యాక ఇతను చాలా ఆనందపడిపోతాడు. ఓకే, భగవంతుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. భగవంతుడు నువ్వు ఇక్కడ అతను ఏం కోరుకోడు. స్వార్థంగా నిస్వార్థంగా ఉంటాడు, ఏం కోరుకోడు. ఆయన ఏమంటాడు, భగవంతుడు నువ్వు నాకు ప్రత్యక్షమయ్యావు, కొద్దిసేపు ఇక్కడే ఉండు. నేను అందరినీ తీసుకొని వస్తా, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు అందరినీ చూపిస్తా భగవంతుడు అని చెప్తాడు. భగవంతుడు ఏమంటే అన్న వాళ్ళు ఎవరు వినరు. నువ్వే భక్తితో ఉన్నావు కాబట్టి నీకు ప్రత్యక్షమైన వాళ్ళు విన్నారంటే, లేదు లేదు, నువ్వు ఉండాల్సింది నువ్వు ఉండాల్సిందే ప్రత్యక్షమైన భగవంతుడా. ఉండు, కొద్దిసేపు ఉండి అందరిని తీసుకొస్తా అని చెప్పి ఆయన పరుగున నువ్వు ఇక్కడే ఉన్నా అని చెప్తారు. భగవంతుడు ఉంటా అంటారు. సో ఆయన పరుగున మళ్ళీ రాజ్యానికి వెళ్ళి అందరికీ మొత్తం దండోరేపిస్తారు. మొత్తం రాజ్యం మొత్తం కలిసి రావాలి, నేను భగవంతుని దగ్గర తీసుకెళ్తా అని అందరినీ తీసుకెళ్తా అంటారు. తీసుకెళ్తున్నప్పుడు ఒక దారిలో ఏంటంటే పెద్ద ఒక గుట్టలాగా మొత్తం ధనం ఉంది. గుట్ట నిండా మొత్తం ధనరాశులు ఉన్నాయి. సో అది చూసేసి కొంతమంది అక్కడే ఉండిపోయారు. ఇంకా కొంతమంది
మళ్ళీ ముందుకు వెళ్ళిపోయి కొంతమంది వస్తున్నారు వెనక, రాజు వెనక. మళ్ళీ కొద్ది దూరం పోయి చూసేసరికి అక్కడ సిల్వర్ ఉంది, వెండి ఉంది. ఒక వెండి వెండి కోసం అని చెప్పి, వెండి మొత్తం గుర్తుండేసరికి వెండి కోసం అని చెప్పి మళ్ళీ కొందరు అక్కడ వెళ్ళిపోయారు. అలా మళ్ళీ కొంత వెళ్తూ ఉన్నారు. మరి దగ్గరలో బంగారం కనిపించింది. బంగారం కనిపించేసరికి మళ్ళీ అక్కడ కొద్ది మంది వెళ్ళిపోయారు. మళ్ళీ కొద్ది దూరం ముందు వెళ్ళేసరికి అక్కడ మొత్తం వజ్ర వైడ్యూర్యాలు కనిపించాయి. వజ్ర వైడ్యూర్యాల కోసం అని చెప్పి మళ్ళీ కొంతమంది అక్కడే ఉండిపోయారు. లాస్ట్ లో ఇప్పుడు ఈ చివరికి ఎంతమంది మిగిలారో ఊహించగలరా హరికృష్ణ? రాజుగారు ఒక్కళ్ళే ఉన్నారు. ఎవరు మిగిలి ఉంటారు ప్రభుజీ? రాజుగారు ఒక్కళ్ళే ఉన్నారు. రాజుగారు ఉన్నారు. రాజుగారితో పాటు వాళ్ళ భార్య కూడా ఉంది. ఓకే, ఆయన రాజుగారు అన్నారు, ఓకే నువ్వన్నీ ఉన్నావు, ఇట్లనే స్థిరంగా ఉండు. ఆ? నువ్వు ఇట్లా స్థిరంగా ఉండు, ఇంకొంచెం దూరం మీద భగవంతుని కనిపిస్తాడు, స్థిరంగా ఉండు అని చెప్తారు. సరే అని వెళ్తూనే ఉన్నారు. తీరా అక్కడ దగ్గర వచ్చేసరికి ఏంటి నగలు, ఆ నగలు అవన్నీ ఉన్నాయి. ఇక తెలుసు కదా, నార్మల్ గా అంటే మగవారికి ఇప్పుడేమో గ్యాడ్జెట్స్ అవి ఇవి ఉంటాయి. ఆడవారికి అంటే మా నగలు, చీరలు అంటే కొంచెం మోజు ఉంటుంది కదా. సో ఆమె కూడా అక్కడే ఉండిపోయింది. తీరా రాజు చివరికి పోయేసరికి, తీరా లాస్ట్ వచ్చేసరికి ఆమె కూడా లేదు. భగవంతుడు ఈయన పోయి ఈయన ఫస్ట్ అన్నారు, భగవంతుడు అన్నారు ఎవరు రాలేదు ఇంట్లో చూసరికి, ఆయన ఎవరు లేరు. అప్పుడు చూసారు, అప్పుడు అందరు వెళ్ళిపోయారు. ఈయనే అప్పుడు భగవంతుడు చెప్తారు, నాన్న నీకంటే కొంచెం ఆ, కోరికలు అవి లేవు కానీ ఇప్పుడు అందరూ వీటి గురించి అని అది వెళ్ళిపోతారు. ఇందులో చెప్పండి, భగవంతుడు అక్కడ అక్కడ ఉన్నాడు కదా, భగవంతుడు అక్కడ ఉన్నాడు, ఆయన కనిపిస్తారని రాజు తీసుకుపోతున్నాడు కనిపిస్తారని కూడా. కానీ ఇక్కడ ప్రజలే ఆ, ఈ ఈ మోహంలో ఆ మోహంలో పడిపోయి వాళ్ళు అక్కడ అలా ఉండిపోయారు. సో ఇంకా ఈ స్టోరీలు నువ్వు మర్చిపోయారు, మధ్యలో వీటితో పాటు ఆ, ఆ, తాగే వాళ్ళు ఉండడం మధ్యలో, ఇంకా డ్యాన్స్ చేసే వాళ్ళు ఉండడం. సో అట్లా దానివల్ల కూడా కొంతమంది అట్లా వెళ్ళిపోయి అందరూ వెళ్ళిపోతారు. లాస్ట్కు చివరికి ఎవరు మిగలరు, రాజు తప్ప ఇంకెవ్వరు మిగలరు. సో ఇది మనకి ఏం తెలియజేస్తుంది అంటే, మనకు భగవంతుడు అక్కడ ఉన్నారని తెలుసు, ఆ, భగవంతుడు ఉన్నారని తెలుసు, కానీ మనమే ఈ వీటి వీటి వల్ల, మోహాల వల్ల మనం ఆకర్షితులం అయిపోయి, ఆ, ఈ భోగేశ్వరాలు ఉన్నాయి కదా, వాటి వల్ల ఆకర్షితులు అయిపోయి మనం అక్కడే ఉండిపోతున్నాం, ముందుకు వెళ్ళలేకపోతున్నాం. సో వీటి నుంచి మనం ముందుకు వెళ్ళాలి. మనం ఇప్పుడు ఇక్కడ చర్చించింది ఏంటంటే సమాధి గురించి. ఫస్ట్ సమాధి అనేది ఒక లక్ష్యంగా ఉండాలి. అదే ఇప్పుడు ఫోకస్డ్ రాజలక్ష్యం ఎట్లా ఉంది, ఫోకస్డ్ కృష్ణ మీదకే ఫోకస్డ్ గా ఉంది. కానీ మిగతా వాళ్ళందరిది అటు ఇటు ఉంది. ఎప్పుడైతే మనం ఫోకస్డ్ గా మన ఆత్మని కూడా భగవంతుని గురించి తెలుసుకోవాలంటే, రాజు లెక్క ఆ రాజు ఉన్నారు కదా, అలా తెలుసుకోవాలని మనం ఎప్పుడైతే తపన చేస్తామో ఆ, మనకి మనకి భగవంతుడు కనిపించే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం ఇప్పుడు అందులో అయితే అది గోల్డ్, సిల్వరు, ఇంకా వేరే వేరే ఉండొచ్చు. కానీ ఇక్కడ మనకి ఇప్పుడు మన చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయండి? ఫోన్లు, టీవీలు, షాపింగ్ మాల్స్, సోషల్ మీడియా, ఈ పార్టీలు, ఇవన్నీ మన మనసు మొత్తం అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ ఫోన్లో ఇప్పుడు చూస్తే పిల్లలు భగవద్గీత చదవమంటేనేమో ఒక 15 నిమిషాలు, ఇప్పుడు మనం చూసాం కదా ఈ క్లాస్లో, జాయిన్ అవ్వమంటే 15 నిమిషాలు వినండి, జాయిన్ అవ్వండి 15 నిమిషాలు. వాళ్ళు అందరు ఏమంటారు, నాకు సమయం లేదు అంటారు. కానీ అదే వాళ్ళ మొబైల్ చూస్తే గంటలు గంటలు స్క్రీన్ టైం చూస్తే, ఒక్కొక్కరు ఎవరిదన్నా 4 గంటలు 5 గంటలు సమయం వృధా చేస్తారు. భగవద్గీత నాలెడ్జ్ నేర్చుకోరు. అలాగనే ఇప్పుడు చూస్తే కొంతమంది కొంతమంది అలా వేస్ట్ చేస్తారు. కొంతమంది ఇంకా రియల్ ఎస్టేట్ అని, స్టాక్ మార్కెట్ అని, డబ్బులు ఇంకా పెంచుకోవాలి. ఆల్రెడీ ఉంటుంది వాళ్ళకి సరిపోయేంత, ఇంకా నెక్స్ట్ తరానికి సరిపోయేంత ఉంటుంది. కానీ ఇంకా కానీ దానిపైన మోజు పెరుగుతే ఏమంటే చివరికి భయం 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 పెరుగుతుంది. ఆశతో కూడా అట్లనే జీవిస్తూనే ఉంటారు. సమాజ్ అది ఉండడం వల్ల ఒక స్టోరీ ఉంటుంది. నీకు ఒక తర్వాత షేర్ చేస్తాను, చిన్నగా చెప్తాను. నార్మల్గా ఇప్పుడు సంపద ఉంటే ఎట్లా అంటారు కదా,
ఒకసారి నారదముని వస్తారు, భూలోకానికి వెళ్తుంటారు. ఒక పర్సన్ కనిపిస్తుంది, కైలాష్ అని. సో కైలాష్ని ఆ, ఆయన అప్పటికే ఆ, నేను వైకుంఠలోకానికి వెళ్తున్నా, ఈ రోజు వైకుంఠలోకానికి నేను కూడా తీసుకోపోవచ్చు, నాతో పాటు వచ్చేయమని. ఆయనేమో నాకు ఇప్పుడే పెళ్ళైంది, ఆ, ఇప్పుడే సంపద ఉంది, ఇప్పుడే పెళ్ళైంది, ఎట్లా నేను రావాలి ఇప్పుడు, ఆ తర్వాత రావాలి. తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, మళ్ళీ అప్పుడు వచ్చేసరికి నాకు పిల్లలు పుట్టిల్లు, ఇప్పుడు సంపద మొత్తం వాళ్ళకి ఆ, అందజేయాలి, నేను తర్వాత వస్తా అని చెప్తాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ కొడుకులు ఉంటాడు. కైలాష్ అంటే కైలాష్ చనిపోయానని చెప్తాడు. సరే అని ఆయన వెళ్తున్నాడు, అప్పుడు దగ్గర కుక్క కనిపిస్తుంది. కుక్క కనిపించి నారదముని నేనే కైలాష్ అంటాడు. నువ్వు ఇలా పుట్టావంటే అవును, ఆ, నా- నేను సంపద మొత్తం దాచిపెట్టినా, ఇక్కడే ఇంటి దగ్గరలోనే, ఆ, దాన్ని కాపాడుకోవడం కోసం ఇలా ఉంటున్నా, ఇలా కుక్కలాగా ఉంటున్నా, ఇక్కడ చుట్టుపక్కల కాపలా కాస్తున్నా, ఎవరు ఈ ధనాన్ని దోచుకోకుండా అని అని చెప్తారు. ఇప్పుడు నారదముని ఆయన సాధువులు ఉంటారు కదా, సాధువులు ఎట్లా అందరితో పాటు అందరి అందరికి మీద చాలా దయతో కరుణతో ఉంటారు. సో ఇప్పటికైనా పర్లేదు, ఈ శరీరంతో, ఈ ఆత్మతో నువ్వు వచ్చే తీసుకోపోతే ఈ శరీరం ఉన్నా పర్లేదు, నువ్వు వచ్చే అంటారు. కానీ ఆయన లేదు లేదు, ఈ ఈ ఈ- ఈ ఇంకా ధనం దాచిపెట్టాలి, నేను ధనం చూసుకోవాలి, నేను రాను అని చెప్తావు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చేసరికి ఆ కుక్క కూడా ఉండదు. తర్వాత చూసేసరికి అక్కడ ఒక పాము వాళ్ళ ఇంటి దగ్గర. ఇప్పట్లో అయితే మనకి ఇల్లు ఒక దగ్గర, పంట పొలాలు ఒక దగ్గర ఉండేవి. కానీ ఆ రోజుల్లో కొంచెం ఇల్లు పంట పొలాలు దగ్గరలో ఉండేవి. సో పంట పొలాల దగ్గరనే ఒక పాము తిరుగుతా ఉంది. నేనే కైలాష్ని అని చెప్తుంది నారదమునికి. ఓ పాము లెక్క తయారవంటే అవును, నా కొడుకులు ఇప్పుడైతే డబ్బు అయితే పోయింది. డబ్బులు ఎట్లయితే ఇప్పుడు కొంచెం ఆన్లైన్ లో ఒక దగ్గర దాచుకోవడం వల్ల తెలిసింది. కానీ ఈ పంట పొలాలు నాశనం అయిపోతా ఉంటాయి, వాళ్ళకి చూసుకోవడం రాదు, అందుకనే లోపలికి ఏం రాకుండా అని కాపాడుతున్నా అని చెప్తుంది. కైలాష్ చెప్తాడు. నారదమునేమో ఇప్పటికైనా పర్లేదు పర్లేదు వచ్చేయమంటే లే అని మొత్తం చెప్తారు. సాధుకి ఇంకా ఈయన ఇట్లయితే చెప్పినానని చెప్పేసి వాళ్ళ వాళ్ళందరినీ కొడుకులు పిలిచేసి చూడండి చూడండి, ఇక్కడ ఒక పాము వచ్చేసింది, పంట పొలాల మీద పాము వచ్చేసింది, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పాక వాళ్ళు వచ్చేసి ఆ పామును కూడా చంపేస్తారు. పాముని చంపేస్తారు అట్లా. ఇప్పుడు కొడుతుంటే ఆయనేమో నేనే మీ తండ్రిని అని చెప్పి పాము మాట్లాడితే అర్థం కంటే అర్థమవుతుంది కదా, వాళ్ళకి అర్థం కాదు కదా. అని అంటాను. సో పాము వాళ్ళు చంపేస్తారు. సో ఇది మనకి ఏం తెలియజేస్తుంది అంటే అదే మనకి డబ్బు, మన ఉన్న వాటి మీద మోజు, ఇంకా ఇంకా దాచిపెట్టాలి, ఇంకా సేఫ్ ఉంచాలని. ఇంకొకటి ఇప్పుడు ఈ రోజుల్లో మనకి అటు ఇటు ఆగం చేసేది సోషల్ మీడియా. అది చాలా వాట్సాప్ లో స్టేటస్ పెట్టినామా ఇంతమంది చూసిళ్ళు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లైక్ ఎన్ని వచ్చినాయి, అవన్నీ ఇట్లా మనకి నాలెడ్జ్ మొత్తం, మైండ్ మొత్తం అక్కడికే వెళ్ళేలాగా చేస్తుంది, ఆత్మ గురించి తెలుసుకోకుండా చేస్తుంది. సో ఇవన్నీ మరి మనం తెలుసుకోవాలంటే మరి మనం ఏం చేయాలి? స్థిరంగా మనం చేసిన చాంటింగ్ కూడా మనం చేసినప్పుడు మన మనసు కూడా స్థిరంగా ఉంటుంది. భగవంతుడు నామ హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరి. ఇలా స్థిరంగా భగవంతుడి నామం చేయడం వల్ల మన మనసు వెళ్ళి 15 నిమిషాలు చేసినా కూడా మన మనసు స్థిరంగా ఉంటుంది. ఈ స్టూడెంట్స్ కొంతమంది వాళ్ళు ఎవరైతే ఈ భగవంతుని నామంని జపించడం, బుక్స్ చదవడం, బుక్స్ రోజు కొంచెం కొద్దిగా బుక్స్ చదవడం, వాళ్ళని చూసుకున్నట్లయితే, ఇంకా అవుట్ సైడ్ ప్రదేశం చూసుకున్న అవుట్ సైడ్ వాళ్ళు మొత్తం ఆ, ఆగమాగం వాళ్ళు అవ్వడం, తినడం, తాగడం, ఆ, చెడు వ్యసనాలకి అలవాటు పడ్డారు. కానీ ఎవరైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళ జీవితం ఎలా చక్కగా మలుచుకోవాలని తెలుసుకున్నారో వాళ్ళు చక్కగా వెళ్తున్నారు ముందు ముందు. నేను చూస్తున్నాం కదా ప్రజెంట్ డేలో అట్లా వాళ్ళు వేరే వాళ్ళైతే సోషల్ మీడియాలో రోజుకి అటాచ్ అవుతుంటారు. కానీ వీళ్ళు ఫోన్ ఎంత అవసరమో మనకి, ఫోన్ అనేది మనకి ఎంత అవసరమో అంత, కానీ మనల్ని బానిసలేక చేయొద్దు. సో మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో వాళ్ళు అలా చక్కగా వాడతారు. తెలిసిన మనం ఫోన్ ఎప్పుడు ఏది అవసరం ఉందో ఇప్పుడు ఇలా క్లాస్ కి మనం చక్కగా యూజ్ చేయడం. ప్రభుపాద అంటారు నార్మల్ గా అదేంటి, వేరే మెటీరియల్ మాయావాదులు వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే ఇది మొత్తం మిథ్య, దీని నుంచి మనం దూరం అవ్వాలి అది అని. ప్రభుపాద ఏమంటారంటే మనం చుట్టుపక్కల మనం చాలా ఉన్నాయి, వాటిని అన్నిటినీ మనం కృష్ణ చైతన్యంలో వాడుకోవాలి. మనం వాడుకున్నప్పుడు ఇంకా కృష్ణుడికి దగ్గర అవుతాం. ఇప్పుడు ఫోన్ ఉంది,
ఫోన్ మనకి ఫోన్ చేయడానికి ఇప్పుడు క్లాస్ వినడానికి ఇలా యూజ్ చేస్తున్నాం అనుకో కృష్ణ చైతన్యానికి. సో మనం ఇంకా దాన్ని బెనిఫిట్ చేసినట్టు, లేదంటే దానివల్ల మనమే చెడుగా వెళ్ళినట్టు. ఇంకా భగవద్గీత బుక్స్ చదవడం, భగవద్గీత ఒక రోజు ఒక శ్లోకాన్ని ఇప్పుడు మనం వింటున్నాం కదా చక్కగా, ఇలా జాయిన్ అవ్వడం. అలానే భక్తుల సత్సంగం అంటారు. మీకు వీలైతే దగ్గరలో ఉన్న దేవాలయంలో వెళ్ళి భక్తుల సత్సంగం వాళ్ళతో కలిసి ఉండడం, ఇంకా తర్వాత సేవలు కూడా. ఏదన్నా మన దేవాలయంలో ఏదో ఒక చిన్న చిన్న సేవ అన్న వీలైతే మనం అలా చేయడం. సో అలా చేస్తే ఏమైతుంది, ఇప్పుడు ఇలా చేయడం వల్ల మనం మనకి తెలుసుకున్నప్పుడు మన నిజమైన మనకి ప్రశాంతత అనేది మనకి ఆ దొరుకుతూ ఉంటది. ఈ నిజమైన ప్రశాంతత మనం వెతుకుతున్నప్పుడు ఎట్లా అంటే, మన భగవద్గీత ఇవన్నీ చెప్తుంది. మన ఇంద్రియ సుఖాలు ఒక్కటే శాశ్వతం కాదు. మనం మనస్సు ఆ, అది మనస్సు అనేది స్థిరంగా ఉంచుకుంటే, మనం భగవంతుని సేవ చేసుకోవడం వల్ల మనం మన జీవితాన్ని చక్కగా నడుపుకోవచ్చు. అప్పుడే మనం ఆనందంగా ఉంటామని మనం తెలుసుకోవచ్చు. హరే కృష్ణ. ఇంతలో మనం క్లాస్ ముగించేద్దాం. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభైర్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి? ఇందులో మన పరపట్లో కూడా ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా కొంచెమే రాస్తారు. సమాధి గురించి రాస్తారు మనకి మెయిన్ గా ప్రభుపాదుల వారు. సమాధి అంటే ఏంటి? సమాధి అంటే అదే మనం చెప్పాం కదా, ఇందులో మనం రచించుకున్నది. సమాధి అంటే మనసును స్థిరంగా ఉంచడం. సమాధి అంటే ఇట్లా కూర్చొని ఒకటే సమాధి చేయడం కాదు. సమాధి అంటే మన మనసు స్థిరంగా ఉంచడం. ఇప్పుడు భౌతిక ఆ, ఆ, భోగ ఐశ్వర్యాలు ఉన్నాయి కదా, కోరికలు, ఐశ్వర్యాలు, ఆ, వాటి నుంచి మనం దూరంగా ఉండడం. మనకి ఎంత అవసరమో అంత వాటి మీదనే మొత్తం మోజు పెంచుకోకుండా అలా ఉండడం. మన భగవంతునికి మన ఆత్మని భగవంతుని స్వరూపాన్ని ఎట్లా మనం సేవ చేయాలి భగవంతునికి, అది తెలుసుకోవడం ముఖ్యం. హరే కృష్ణ. మీకు ఏమైనా ప్రశ్నలు హరే కృష్ణ. ఉన్నాయండి? హరే కృష్ణ. లేవు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో నేనే మరి అడుగుతాను. మరి ఇప్పుడు స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలండి? మన మనసు మన సమాధి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ శ్లోకాలు ఏం భగవంతుని మీద చెప్తున్నారు? భగవంతుని మీద దృష్టి పెట్టి ధ్యానం చేసుకోవాలి ప్రభుజీ. ధ్యానం చేసుకోవాలి. ఈ చెప్పుకున్న భోగైశ్వర్యాలు వాటి మీద ఎప్పుడైతే వాటి ఆ, ఆ, వెళ్ళకూడదు. వేరే వేరే అంటే విషయాలు. ఇక్కడ ఏమన్నారంటే, మనకి ఎంత అవసరమో అంత అమితంగా. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను షేర్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇంద్రియ భోగానికి భౌతిక సమస్య అమితంగా అనురక్తులని. అమితంగా అంటే చాలా చాలా ఎక్కువ కదా, చాలా ఎక్కువ. అమితంగా అంటే ఎక్కువగా వాటి మీదనే కాన్సన్ట్రేషన్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు మన డే టు డే లైఫ్ లో మన ఇప్పుడున్న జీవితంలో చేయాలంటే కొంచెం మనకి ఇల్లు గడపడానికి కొంచెం మనకి కొంచెం కావాలి, కానీ దాని మీదనే అమితంగా ఉండడం వల్ల మన మోహం పెరిగిపోతుంది అని చెప్తున్నారు. దానివల్ల మన మనసు స్థిరంగా ఉండదు. భక్తి చేయడానికి మనకి మనసు స్థిరంగా ఉండదు. ఇప్పుడు అంటాం, ఇది చెప్తున్నాం కదా ఎగ్జాంపుల్. ఇప్పుడు 15 నిమిషాలు జస్ట్ క్లాస్ వినండి, ఇట్లా వినంటే ఇప్పుడు అంత టైం లేదంటారు. కానీ అదే ఇప్పుడు చెప్పాం కదా ఎగ్జాంపుల్. ఏం ఎగ్జాంపుల్ చెప్పానండి? ఫోన్ చూడడం, ఉమ్, టీవీ టీవీ చూడడం చూడటం. అంటే టైం ఉంటది, కానీ క్లాస్ వినడానికి టైం ఉండదు ఎవరికి. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం. ప్రహ్లాద్ మహారాజ్ కూడా ఆ చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలని చెప్పారు. మహావతార్ మన సినిమా కూడా చూసాం కదా, అందులో కూడా ఏం చెప్తారు ప్రహ్లాద్ మహారాజ్? కౌమారం చిన్నప్పటి నుండే మనం నేర్చుకోవాలి ఈ భగవంతుని భక్తిని అని చెప్తారు. సో అలా అందరూ ఆ, తర్వాత 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 అంటారు. సో అలా కాకుండా వీలైతే మీరు కూడా ఆ, అన్- మీ వీలైన దగ్గరలో ఎవరు ఉంటే వాళ్ళకి కూడా చే ఆ, మన జస్ట్ 15 నిమిషాలు ఇందులో క్లాస్లో చేయడానికి మీరు ప్రోత్సహించండి వాళ్ళని. ఎప్పుడైతే మనం కూడా బ- ఇంకా ఫ్యూచర్ లో కూడా లాస్ట్ లో ఉంటాయి. నేను అంతకుముందు కూడా చెప్పాను కదా, ఫ్యూచర్ లో కూడా ఎవరైతే మనం ఇట్లా కృష్ణ చైతన్యాన్ని ఎవరైతే మనం ప్రోత్సహిస్తామో భగవంతుని ఇంకా వాళ్ళ దగ్గర అవుతాం. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ అని ఎవరికన్నా ఆన్లైన్ లో జస్ట్ జాయిన్ చేయడానికి ప్రోత్సహించండి. ఓకేనా మాతాజీ, ప్రభుజీ? అలాగే ప్రభుజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ.